ఓం శాంతి 19/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన నాటకంలో ఆత్మలైన మీకు ఎవరి పాత్ర వారికి లభించింది. ఇప్పుడు మీరు శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన రాజ్యంలోకి రావాలి. ప్రశ్న: తండ్రి ఏ కార్యమైనా ప్రేరణతో చేయరు, వారు అవతరిస్తారు. ఇది దేని వలన రుజువు అవుతుంది? జవాబు: తండ్రిని చేసి చేయించేవారు అని అంటారు. ప్రేరణ అనగా ఆలోచన. ప్రేరణ ద్వారా ఏ నూతన ప్రపంచము స్థాపన జరగదు. తండ్రి పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు. కర్మేంద్రియాలు లేకుండా ఏ పని చేయించలేరు కనుక తండ్రి కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదుట కూర్చొని ఉన్నారు, అనగా ఆత్మలు వారి తండ్రి ఎదుట కూర్చొని ఉన్నారు. ఆత్మ తప్పకుండా శరీరంతోనే కూర్చుంటుంది. తండ్రి కూడా శరీరం తీసుకున్నప్పుడే సన్ముఖంలో ఉంటారు. దీనినే ఆత్మలు పరమాత్మ వేరుగా ఉండినారు అని అంటారు. అత్యంత ఉన్నతులైన తండ్రికి ఈశ్వరుడు, ప్రభువు, పరమాత్మ అని భిన్న భిన్న పేర్లనిచ్చారు. లౌకిక తండ్రిని ఎప్పుడు పరమపిత అని అనరు. కేవలం పరమపిత అని వ్రాసినా పర్వాలేదు. పరమపిత అనగా వారొక్కరే సర్వుల తండ్రి. మనం పరమాత్మ జతలో పరమపిత జతలో కూర్చొని ఉన్నాము అని పిల్లలకు తెలుసు. పరమపిత పరమాత్మ మరియు ఆత్మలైన మనము శాంతిధామ నివాసులం. ఆత్మలైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. సత్యుగం నుండి కలియుగ అంతం వరకు పాత్రను అభినయించాము. ఇది నూతన రచన. పిల్లలైన మీరు ఇలా పాత్ర చేశారు అని రచయిత అయిన తండ్రి చెప్తున్నారు. మనం 84 జన్మల చక్రంలో తిరిగాము అని ఇంతకు ముందు మనకు తెలియదు. ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగిన పిల్లలైన మీతో మాత్రమే తండ్రి మాట్లాడతారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో అందరికీ అర్థం చేయించాలి. లక్షల సంవత్సరాల మాటే లేదు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తాము అని పిల్లలైన మీకు తెలుసు. మీరు పాత్రధారులు. అత్యంత ఉన్నతమైన భగవంతుని కూడా విచిత్రమైన పాత్ర ఉంది. బ్రహ్మ విష్ణువుల పాత్రను విచిత్రమైన పాత్ర అని అనరు. ఇరువురు 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ఇకపోతే శంకరుని పాత్ర ఈ ప్రపంచంలో లేనే లేదు. త్రిమూర్తి చిత్రంలో స్థాపన, వినాశనము, పాలనను చూపిస్తారు. చిత్రాలను చూపించి అర్థం చేయించాలి. సంగమ యుగంలో పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరాలి. ప్రేరణ అను పదం కూడా తప్పే. ఈరోజు బయటకు వెళ్ళాలనిపించడం లేదు అని అంటారు. మాకు ప్రేరణ కలగడం లేదు అని అంటారు. ప్రేరణ అనగా ఆలోచన. ప్రేరణకు వేరే అర్థం ఏదీ లేదు. పరమాత్మ ప్రేరణతో, కేవలం యోచనతో ఏ పని చెయ్యరు. ప్రేరణతో జ్ఞానం కూడా లభించది. కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయించడానికి తండ్రి వస్తారు. వారు కరణ్ కరావణహార్ చేసి చేయించేవారు కదా. పిల్లలతో చేయిస్తారు. శరీరం లేకుండా చేయలేరు. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియదు. తండ్రి అయిన ఈశ్వరుని గురించే తెలియదు. ఋషులు మునులు మాకు ఈశ్వరుడు అంటే ఎవరో తెలియదు అని చెప్పేవారు. ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. వారెవ్వరిలోనూ జ్ఞానం కూడా లేదు. తండ్రి ముఖ్యమైన సృష్టికర్త, డైరెక్టర్. వారు ఆదేశాన్ని కూడా ఇస్తారు, శ్రీమతముని ఇస్తారు. మనుషుల బుద్ధిలో తండ్రి సర్వవ్యాపి అనే జ్ఞానం ఉంది. బాబా మనకు తండ్రి అని మీకు తెలుసు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు కనుక వారిని తండ్రిగా భావించలేరు. ఈ కుటుంబం అనంతమైన తండ్రిది అని మీకు తెలుసు. సర్వవ్యాపి అన్నందున పరివార సుగంధం రాదు. వారిని నిరాకార శివబాబా అని అంటారు. నిరాకారాత్మల బాబా. శరీరం ఉన్నప్పుడే ఆత్మ బాబా అని అంటుంది. శరీరం లేకుంటే ఆత్మ మాట్లాడలేదు. భక్తి మార్గంలో తండ్రిని పిలుస్తూ వచ్చారు.
ఆ తండ్రి దుఃఖహర్త సుఖకర్త అని భావిస్తారు. సుఖం సుఖధామంలో లభిస్తుంది, శాంతిధామంలో శాంతి లభిస్తుంది. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. ఈ జ్ఞానం మీకు సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. పాత క్రొత్తల మధ్య సంగమం ఉంటుంది. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరగవలసి ఉన్నప్పుడే తండ్రి వస్తారు. మొదట సదా నూతన ప్రపంచ స్థాపన అని చెప్పాలి. మొదట పాత ప్రపంచ వినాశనము అని చెప్పడం తప్పు. ఇప్పుడు మీకు ఈ అనంతమైన నాటకాన్ని గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆ నాటకంలోకి పాత్రధారులు వచ్చినప్పుడు ఇంటి నుండి సాధారణ దుస్తులు ధరించి వస్తారు. తర్వాత నాటకంలో ప్రవేశించినప్పుడు దుస్తులు మార్చుకుంటారు. మళ్ళీ నాటకం పూర్తి అయిన వెంటనే ఆ దుస్తులు తీసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడికి ఆత్మలైన మీరు ఇంటి నుండి, పరంధామం నుండి అశరీరీలుగా వస్తారు. ఇచ్చటకు వచ్చిన తర్వాతి శరీరం అనే దుస్తులు ధరిస్తారు. ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వారికి లభించి ఉంది. ఇది అనంతమైన నాటకం. ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచమంతా పాతదైపోయింది. మళ్ళీ ఇది క్రొత్తదిగా అవుతుంది. అది చాలా చిన్నది. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. పిల్లలైన మీరు పాత ప్రపంచం నుండి వెళ్ళిపోయి మళ్ళీ హద్దులోని నూతన ప్రపంచంలోకి రావాలి. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. అనేక ధర్మాలు, అనేక మంది మనుషులు ఉన్నందున అనంతమైపోతుంది. స్వర్గంలో ఒకే ధర్మం, కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఒకే ధర్మంను స్థాపించేందుకు బాబా రావాల్సి వస్తుంది. పిల్లలైన మీకు అనంతమైన నాటక రహస్యం తెలిసి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. ఈ సమయంలో ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతూ ఉందో దానిని భక్తి మార్గంలో పండుగలుగా జరుపుకుంటారు. నంబర్ వారుగా పండుగలు ఏవేవి ఉన్నాయో అవి కూడా పిల్లలైనా మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన పండుగ శివబాబా జయంతి. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు మిగిలిన పండుగలన్నీ తయారయ్యాయి. శివబాబా వచ్చి మొట్టమొదట గీతను వినిపిస్తారు. అనగా ఆది మధ్య అంత్యముల జ్ఞానం వినిపిస్తారు. యోగం కూడా నేర్పిస్తారు. దానితో పాటు మిమ్మలను చదివిస్తారు కూడా. కనుక మొట్టమొదట తండ్రి వచ్చారు కనుక శివ జయంతి పండుగ, తర్వాత గీతా జయంతి అని అంటారు. ఆత్మలకు జ్ఞానం వినిపిస్తారు అనగా అది గీతా జయంతి. పిల్లలైన మీరు ఆలోచించి పండుగలను నంబర్ వారుగా వ్రాయండి. ఈ విషయాలను మన ధర్మం వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఎవరి ధర్మం వారికి ప్రియమనిపిస్తుంది. ఇతర ధర్మాల వారి విషయమే ఉండదు. భలే ఎవరికైనా ఇతర ధర్మం ప్రియంగా ఉండినా అందులోకి రాలేరు. స్వర్గంలోకి ఇతర ధర్మంలో వారెవ్వరూ రాలేరు. కల్పవృక్ష చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఏ ఏ ధర్మాలు ఏ ఏ సమయంలో వస్తాయో మళ్ళీ అదే సమయంలో వస్తాయి. మొదట తండ్రి వస్తారు. వారు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. అందుకే మొదట శివ జయంతి, అదే గీతా జయంతి, తర్వాత నారాయణ జయంతి. అది సత్యుగంలో జరుగుతుంది. ఇది కూడా నంబర్ వారుగా వ్రాయాలి. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. శివ జయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. వారు వినిపించిన జ్ఞానాన్ని గీత అని అంటారు. మళ్ళీ వినాశనం కూడా జరుగుతుంది. జగదంబ మొదలైన వారి జయంతికి సెలవు కూడా లేదు. మనుషులకు వీరి తిథి తారీఖులు మొదలైనవేవీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం, సీతారాముల రాజ్యం గురించి కూడా తెలియదు. 2500 సంవత్సరాల నుండి వచ్చిన వారిని గురించి మాత్రమే తెలుసు. కానీ అంతకు ముందు గల ఆది సనాతన దేవి దేవతలను గురించి ఏమీ తెలియదు. 5000 సంవత్సరాలకు మించి కల్పం ఉండేందుకు సాధ్యం లేదు. అర్ధకల్పం నుండి జనాభా చాలా పెరిగిపోయింది. మిగిలిన సగంలో వీరి రాజ్యం ఉండేది సత్యత్రేతాయుగాలలో. మరి 5000 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయువు గల వృక్షం ఎలా ఉంటుంది అంటే కల్పం 84 లక్షల జన్మలు కూడా ఉండేందుకు వీలు లేదు. వారు కలియుగానికే లక్షల సంవత్సరాలు అని భావిస్తారు. మనుషులను ఇంకా అంధకారంలో వేసేశారు. డ్రామా అంతా కలిపి 5000 సంవత్సరాలు అంటారు. మరి 5000 సంవత్సరాలు ఎక్కడ?
కేవలం కలియుగమే ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అనడం ఎక్కడ? యుద్ధం మొదలైనప్పుడు భగవంతుడు రావాలి అని అనుకుంటారు, కానీ వారు సంగమ యుగంలో రావాలి. మహాభారత యుద్ధం సంగమ యుగంలోనే జరుగుతుంది. నేను కూడా కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నూతన ప్రపంచం స్థాపన చేసేందుకు, పాత ప్రపంచం వినాశనం చేయించేందుకు తండ్రి వస్తారు. నూతన ప్రపంచం స్థాపన అయితే పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. అందుకే ఈ యుద్ధం జరుగుతుంది. ఇందులో శంకరుని ప్రేరణ మొదలైనవేవీ లేవు. పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది అని అర్థం. భూకంపంలో ఇల్లు మొదలైనవన్నీ సమాప్తం అయిపోతాయి. ఎందుకంటే నూతన ప్రపంచం స్థాపన కావాలి. ఒకప్పుడు తప్పకుండా నూతన ప్రపంచం ఉండేది. ఢిల్లీ స్వర్గంగా యమునా నదీ తీరంలో ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణను స్వర్గవాసులు అని అంటారు. వారి స్వయంవరం ఎలా జరుగుతుందో పిల్లలైన మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. ఈ పాయింట్లన్నీ బాబా రివైజ్ చేస్తారు. మంచి పాయింట్లు గుర్తు రాకుంటే బాబాను స్మృతి చేయండి. తండ్రిని మర్చిపోతే టీచర్ను స్మృతి చేయండి. టీచరు నేర్పించేది కూడా తప్పకుండా గుర్తొస్తుంది కదా. టీచర్ కూడా గుర్తు ఉంటారు, జ్ఞానం కూడా గుర్తు ఉంటుంది, ఉద్దేశ్యం కూడా బుద్ధిలో ఉంది, గుర్తుంచుకునే తీరాలి. ఎందుకంటే మీది విద్యార్థి జీవితం కదా. మనలను చదివించేవారు మనకు తండ్రి కూడా అయ్యారు అని మీకు తెలుసు. లౌకిక తండ్రి అదృశ్యం అయిపోరు కదా. లౌకిక తండ్రి శరీరానికి, పారలౌకిక తండ్రి, తర్వాత యలౌకిక తండ్రి బ్రహ్మబాబా. ఇతడిని ఎవరు స్మృతి చెయ్యరు. లౌకిక తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుంది, చివరి వరకు గుర్తు ఉంటుంది. శరీరం వదిలితే మరో తండ్రి లభిస్తాడు. జన్మ జన్మకు లౌకిక తండ్రి లభిస్తాడు. పారలౌకిక తండ్రిని కూడా సుఖంలో కానీ దుఃఖంలో కానీ స్మృతి చేస్తారు. పుత్రుడు జన్మిస్తే ఈశ్వరుడు అనుగ్రహించాడు అని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మను స్మృతి చెయ్యరు, వారి ద్వారా ఏమీ లభించదు. ఇతడిని అలౌకిక తండ్రి అని అంటారు. మనము బ్రహ్మ ద్వారా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. మనం ఎలా చదువుకుంటున్నామో అలా ఈ రథం కూడా నిమిత్తంగా ఉంది. అనేక జన్మల అంతిమంలో బ్రహ్మబాబా శరీరమే శివబాబాకు రథంగా అయింది. దీనికి పేరు పెట్టాలి కదా. ఇది అనంతమైన సన్యాసం. ఈ రథం స్థిరంగా ఉంటుంది, మిగిలిన వారు స్థిరంగా ఉండరు. నడుస్తూ నడుస్తూ పారిపోతారు జ్ఞానం వదిలి. డ్రామా అనుసారం ఈ రథము నిర్ణయం అయిపోయింది. ఈ రథమును భాగ్యశాలి రథం అని అంటారు. మీ రథాలను భాగ్యశాలి రథాలు అని అనరు. పరమాత్మ వస్తారు కనుక భాగ్యశాలి రథము బ్రహ్మదొక్కరిదే. ఇందులో ప్రవేశించి తండ్రి జ్ఞానం ఇస్తారు, స్థాపన కార్యము చేయిస్తారు. మీరు భాగ్యశాలి రథాలు కారు. మీ ఆత్మలు మీ రథాలలో కూర్చొని చదువుకుంటాయి. ఆత్మ పవిత్రమైపోతుంది. అందువలన ఈ శరీరానిదే బలిహారం. ఎందుకంటే ఈ శరీరంలో కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఈ అంతిమ జన్మ చాలా విలువైనది. తర్వాత శరీరం మారిపోయి మీరు దేవతలుగా అవుతారు. ఈ పాత శరీరం ద్వారానే మీరు శిక్షణ పొందుతారు, శివబాబా వారిగా అవుతారు. ఇంతకుముందు మీ జీవితం పైసాకు కూడా కొరగాకుండా ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు విలువైనదిగా అవుతూ ఉంది. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర అని తండ్రి అర్థం చేయించారు. దీనినే భారతదేశ ప్రాచీన యోగమని అంటారు. దీని ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు. తర్వాత పదవి చదువుపై ఆధారపడి ఉంటుంది. మీరు అనంతమైన స్కూలులో కూర్చొని ఉన్నారు, మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఉన్నత పదవిని ఎవరు పొందుతారో మీరు అర్థం చేసుకోగలరు. వారికి ఏ అర్హతలు ఉండాలో మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు మీకు కూడా అర్హతలు లేవు. అసురీ మతాన్ని అనుసరించేవారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. అసురీ మతము ద్వారా మీరు క్రిందకు దిగుతూ వచ్చారు. ఈశ్వరీయ మతము ద్వారా ఉన్నతమయ్యే కళలోకి వెళ్తారు. ఈశ్వరీయ మతమునిచ్చేవారు ఒక్కరు మాత్రమే. అసురీ మతమునిచ్చేవారు అనేక మంది ఉన్నారు.
తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, టీచరు, గురువు మొదలైన అనేక మంది మతాలు, అభిప్రాయాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు 21 జన్మలకు పనికి వచ్చి ఒకే మతం తండ్రి నుండి లభిస్తుంది. అటువంటి శ్రీమతమును అనుసరించాలి కదా. ఎంత బాగా అనుసరిస్తే అంత శ్రేష్ఠ పదవి పొందుతారు. తక్కువగా అనుసరిస్తే తక్కువ పదవి. ఈ శ్రీమతం భగవంతునిది. అత్యంత ఉన్నతులు భగవంతుడు ఒక్కరే. వారు శ్రీకృష్ణుణ్ణి అత్యంత శ్రేష్టంగా తయారు చేశారు. మళ్ళీ రావణుడు నీచాతి నీచంగా తయారు చేశారు. తండ్రి పవిత్రంగా చేస్తారు, రావణుడు అపవిత్రంగా చేస్తాడు. తండ్రి వారసత్వం ఇస్తారు, వారు నిర్వికారులు. దేవతల మహిమను సర్వగుణ సంపన్నులు అని పాడతారు. సన్యాసులను సంపూర్ణ నిర్వికారులు అని అనరు. సత్యుగంలో ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. దేవతల గురించి అందరికీ తెలుసు. వారు సంపూర్ణ నిర్వికారులైనందున సంపూర్ణ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడే కాదు, తర్వాత మీరే అవుతారు. తండ్రి కూడా సంగమ యుగంలోనే వస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు. మీరందరూ బ్రహ్మ సంతానులే. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ప్రజాపిత బ్రహ్మ పేరు వినలేదా అని అడగండి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే సృష్టి రచిస్తారు కదా. ఇది బ్రాహ్మణ కులం. మీరంతా బ్రహ్మ ముఖ వంశావళి సోదరి సోదరులు. ఇక్కడ రాజారాణి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఈ బ్రాహ్మణ కులం ఈ చిన్న సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యం పాండవులకు లేదు, కౌరవులకు లేదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, 21 జన్మల శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యేందుకు అసురీ మతాలన్నీ వదిలి ఒక్క ఈశ్వరీయ మతమునే అనుసరించాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ తండ్రి ఇచ్చే శిక్షణలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలి. ఇది చాలా విలువైన జీవితం. ఇందులో విలువైన వారిగా తయారవ్వాలి. వరదానము, సర్వాత్మలకు యథార్థమైన అవినాశి సహాయమునిచ్చే ఆధార ఉద్ధార మూర్తి భవ. వర్తమాన సమయంలో విశ్వము నలువైపులా ఏదో ఒక ఆందోళన ఉంది. ఒకచోట మనస్సు యొక్క అనేక టెన్షన్ల అలజడి ఉంది. ఒకచోట ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడి ఉంది. అల్పకాలిక సాధనాలు అందరినీ చింతల చితిపైకి తీసుకెళ్తున్నాయి. అందువలన అల్పకాల ఆధారాల నుండి, ప్రాప్తుల నుండి, విధుల నుండి అలసిపోయి వాస్తవిక ఆధారాన్ని వెతుకుతున్నారు. కనుక ఆధార ఉద్ధారమూర్తి ఆత్మలైన మీరు అలాంటి వారికి శ్రేష్టమైన అవినాశి ప్రాప్తులనిచ్చే యథార్థ వాస్తవిక అవినాశి ఆధారాన్ని అనుభూతి చేయించండి. అప్పుడప్పుడు అల్పకాలికంగా కాదు, అవినాశి అంటే ఎప్పటికీ ఉండేది. స్లోగన్, సమయం అమూల్యమైన ఖజానా. అందువలన దీనిని నష్టం చేసుకునేందుకు బదులు వెంటనే నిర్ణయం తీసుకుని సఫలం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సూర్యకిరణాలు విశ్వమంతటా వ్యాపిస్తున్నాయో అలా మాస్టర్ సర్వశక్తివాన స్థితిలో స్థితమై శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలు నలువైపులా నా నుండి వ్యాపిస్తున్నాయి అనే అనుభవం చేయండి. అందుకు నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశక్ ఆత్మను ఈ స్వమానం యొక్క సీటుపై స్థితమై కార్యం చేస్తే విఘ్నాలు మీ ఎదుటకు కూడా రాలేవు. ఓం శాంతి.